కృష్ణలంక ప్రాంతంలో ప్రశాంతంగా రోడ్డు ఎక్కడ చూసుకోవచ్చు. నాగరాజు చేయగలిగితే అసలు ఏంటి నాగరాజు గురించి ఏం చెప్తారు ప్రజలు? వారి మాట్లాడి వారు మాట్లాడినాం. కానీ ఇటువంటి సిన్సియర్ అధికారికే ఏవీ లేన ప్రభుత్వం ఎంక్వైరీలో ఉండగా లేనిపోయిన ఆరోపణలు చేసి ఆయన ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ ఈ టైపు కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో ఏ ఆఫీసర్ కూడా తన ఉద్యోగం తనకి చేస్తాడు తప్ప ఎవరి మీద ఏ విధమైన ఒత్తిడి చేయడు. కానీ అటువంటి పరిస్థితే కనుక కొనసాగితే ఖచ్చితంగా సభ్య సమాజంలో రేపొద్దున ప్రజానీకం బతకడం చాలా కష్టం. ఈ రౌడీ షీటర్లో బేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్ని ఎవడో కూడా అరికట్టలేడు. ఆ పరిస్థితి వస్తుంది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా దీని మీద ఒక్కసారి ప్రత్యేక దృష్టి పెట్టి ఇతను చేసినప్పుడు ఇతను మంచి జరిగిందా చెడు జరిగిందా మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ రూపాన్ని ఒక్కసారి ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ఒక్కసారి ఎంక్వైరీ జరిపించి ఆ ఆఫీసర్ యొక్క వ్యవహార శైలి ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. నాగరాజు గారి మీద చేసే ఆరోపణలన్నీ అసత్య ఆరోపణలు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. తర్వాత ఏంటంటే ప్రభుత్వం, నేను అదే చెప్తున్నాను, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు ప్రభుత్వం తరపున అతని మీద ఎంక్వైరీ చేసుకుని అన్ని అతను ఎక్కడ చేశాడు, క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో చూడండి. చూసి దాన్ని బట్టే మీరు వ్యవహారం ఎదరకు సాగించాలి. కానీ వేరేగా చేస్తే కరెక్ట్ కాదని చెప్తున్నాం. నాగరాజు గారే కావాలి. రాత్రి 11ంటికి పనికి వెళ్ళి వచ్చినా మాకు భయం ఏమి లేదు. ఆయన ఉన్నాడని మాకు ఎంతో ధైర్యంతో మేము పనులు చేసుకొని బతుకుతున్నాం. మాకు ఎంత మాత్రమైనా సిఐ నాగరాజు గారే కావాలి. ఏరే ఉన్నప్పుడు పని నుంచి వెళ్ళాలంటే భయం వేసేది. ఎవరు తాగి చేసేస్తే పొడిచేస్తాడని. ఇప్పుడు మాకు ఆ భయం ఏమీ లేదు. ఆయన ఉంటేనే ఆయన ఉన్న కాడి నుంచి మేము అందరం హ్యాపీగా పడుకుంటున్నాము. మంచినీళ్ళు వంపేసి బిందు కూడా పట్టుకెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మా ఇంట్లో. కానీ ఇప్పుడు ఆయన ఉన్నాక నేను ఒక్కదాన్నే, మా ఆయన లేడు, నేను ఒక్కదాన్నే అంటున్నాను. భయపడకంటే అంటున్నాను. నా పేరు బవర్శెట్టి నరసమ్మ. సిఐ నాగరాజు గారు వచ్చినాక చాలా ఇదంతా చాలా బాగుంది. ఎందుకు అంటే ఇక్కడ గంజాయి తాగే వాళ్ళు కానీ సిగరెట్ తాగే వాళ్ళు కానీ చాలా వరకు తగ్గింది ఆయన వచ్చినాక. ఇక్కడ రోడ్ల మీద నడవాలన్నా భయపడే వాళ్ళం మేమంతా. ఇప్పుడు మేము వెళ్ళి రావడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఆయన ఉంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ రావాలని కూడా ఆయన్నే కోరుకుంటున్నాం. నాగరాజు గారు ఒక 22 సంవత్సరాల నుంచి ఆయన అనేక పట్టణాల్లో డ్యూటీ చేశారు. ఏ స్టేషన్లో అయినా ఆయన మీద చిన్న రిమార్కు లేదు. దయించి ఈ గవర్నమెంట్ వారు కానీ డిప్యూటీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, వారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వారి దగ్గర ఉంటుంది కనుక సిఐ నాగరాజు గారి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆయన ఏ స్టేషన్లో ఏం చేశారు అన్న విషయాలు రుజువుగా ఒకసారి దాని మీద ఎంక్వైరీ సరిచేసి చూపించుకుని ఆయన తిరిగి మళ్ళీ ఆయన్ని డ్యూటీలో జాయిన్ చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోపణలన్నీ అవాస్తవం అండి. కేవలం శవరాజకీయం చేసి ఇది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేశారన్నది ప్రత్యేకించి విలేకరులకి చెప్పక్కర్లేదు. ఒక పాస్టర్ కేసు అవనివ్వండి, లేకపోతే ఒక డ్రైవర్ని హత్య చేసి ఇంటికి తీసుకెళ్ళి చెప్పిన విషయం ఒక ఎమ్మెల్సీగా చేసింది అవనివ్వండి, లేకపోతే గతంలో ఈ మధ్యనే ఇప్పుడు ఈ ఏదైతే ఈ హత్యకారు పడ్డారన్నారో సాయి కృష్ణ మీద 16 కేసులు కూడా ఎవరు గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు వచ్చినాయో కూడా అది ఒకసారి వెన్ను తిరిగి చూసుకుని ఈ నాగరాజు గారికి న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాం. సాయి కృష్ణ గారితో అయితే నాగరాజు గారికి ఎటువంటి సంబంధం కూడా లేదండి.
విడుదల చేయాలి. కొమ్ములు వచ్చేస్తాయి, ఏం లేదు. 2 రోజులకి ఎంత డిఫరెన్స్ కనపడిందో ఓన్లీ మా ప్రాంతంలోనే, ఓన్లీ 2 రోజులకి ఏం చేశారని చెప్తే సందులో ఆల్రెడీ బయలుదేరారు మంచి సీసాలు పట్టుకొని, బీర్ సీసాలు పట్టుకొని, మంచి సీసాలు పట్టుకొని. రాత్రి నేను చూశాను. అలాంటి ఆయన ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఆయన 2 రోజులు లేకపోతేనే మంచి సీసాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు అర్ధరాత్రుల వరకు. 10 దాటితే 10:30 దాటితే ఎవడు కనబడేవాడు కాదు రోడ్ల మీద. అలాంటిది ఇప్పుడు రాత్రి ఎంతమంది ఉన్నారు అంటే లేడు వెళ్ళిపోయాడనే ధైర్యం మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టే. అలాంటి ఆయన మీద చర్యలు తీసుకున్నారు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరికి మళ్ళీ కొమ్ములు ఇచ్చినట్టు అవుతుంది. మేము ఏం చేసినా కూడా ఇలాంటి వాళ్ళు సస్పెండ్ చేస్తారులే అని చెప్పి ఆయన మీద చర్యలు, ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు చట్టపరంగా చట్టం తీసుకుంటుంది, అదంతా చేస్తారు. ఇది మటుకు కరెక్ట్ కాదు. క్షేమంగా ఉంటున్నారు అందరూ, పిల్లలు కానీ మంచి వాళ్ళు బాగానే ఉంటున్నారు, బాగానే చేస్తున్నారు. ఈ మగవాళ్ళకి మరి భయం లేకుండా బాగుంది. ఏం చేస్తారు, తీసుకెళ్తే ఏం చేస్తారు, 2 దెబ్బలు కొడతారు, వదిలేస్తారు, అన్నం మాడతారు. అలాంటి భయం లేకుండా పోతుంది నా కొడుకులకి. అసలు నా కొడుకులు కొట్టుకోవాలా, ఇష్టం చెయ్యాలా అంతే. మరి పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఎట్లా కొంటారండి? ఇంట్లోకి ఇచ్చేదిలే, పెట్టేదిలే, లేదు అనవసరాల వల్ల నిలబోతే నిశ్చిని చేస్తున్నారు. మరి హాస్పిటల్ ఎలాగా? మరి హాస్పిటల్ చెప్పుకోవాలి మేము పోయి. ఇంకైతే ఏం చేసేది మమ్మల్ని దేవుడే కాపాడుతున్నాడు. ఆయన విడుదల చేయాల్సిందే. విడుదల చేయకుండా ఉంటే మేము ఊరుకునేది లేదు. ఇప్పుడు కాదు సరైన ధర్నా చేస్తాం మేము. ఇప్పుడు అసలు భయం లేకుండా పోతుంది. భయం అంటే లెక్కలేదు, మమ్మల్ని లెక్కలేదు, పోలీసులు అంటే లెక్కలేదు. అసలు నా కొడుకులు ఏం చేయాలి? మాకు సిఐ నాగరాజు గారు మాకు కావాలండి. సిఐ నాగరాజు గారు మా కృష్ణాంగ ప్రాంతానికి ఆయనే డిటెక్టివ్, ఆయనే పోలీస్. ఆరోపణలు చేస్తామని ఉందంటే ఏ ముద్దిస్తారంటే 22 కేసుల్లో ఉన్నాడు అబ్బాయి. మరి ఆ అబ్బాయి చంపిన వాళ్ళే వాళ్ళ మనుషులు కదా, ఇతన్ని చంపారని అన్ని రూల్స్ మాట్లాడుతున్నారే. మరి అతను చంపినాడు, అతను భార్య పడినాడు ఏం చెప్తారు సమాధానం? వాళ్ళకేం చదువుతారు చెప్పండి? ఒక అన్యాయంగా కుర్రాన్ని చంపేశాడు నవీన్ రెడ్డి అనే కుర్రాన్ని. మరి అతనికి ఏంటి? అతనికి తల్లిదండ్రులు లేరా, బంధువులు లేరా? అతను ప్రాణం కదా. ఒక అమ్మాయిని రేపు చేస్తే తండ్రి చచ్చిపోయాడు ఊరేసుకొని. ఏ తండ్రిది కాదా? న్యాయం కాదా? తండ్రి. మరి ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తారు? మాకు పోలీసులకే ఇప్పుడు కానిస్టేబుల్కి, హోంగార్డులకే రక్షణ లేదు. సిఐ గారు లేకపోవడంలోనే లేదు. ఎగబడి కొడుతున్నారు పోలీసు వాళ్ళని. మరి ఏంటంటే దారుణం? సిఐ నాగరాజు గారు సేవమే.